అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఆంధ్రాలోను తెలంగాణలో కలిపి దాదాపు 1 కోటి మంది ఉన్న ఏకైక కమ్యూనిటీ మాల కమ్యూనిటీ అండి. తెలంగాణలో 40 లక్షల మంది ఉన్నారు, ఆంధ్రాలో 55 నుంచి 60 లక్షల మంది ఉన్నారు. ఈ మాలలో కొంచెం స్టైల్ మారిస్తే బాగుంటుందేమో అని చెప్పడానికి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నానండి. ఈ మాలల చరిత్ర ఒకసారి చూసుకుంటే మాలలు మెజారిటీ కాదు 100% అంబేద్కర్ గారి ఐడియాలజీలో ఉంటారు. కులాన్ని, కుల అంతరాలని, హెచ్చుతగ్గుల్ని వ్యతిరేకిస్తారు. మెజారిటీ శాతం మంది విద్యాధికులు ఉంటారు, అంటే ఎక్కువ మంది చదువుకుని ఉన్నారు, ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. చదువుకుంటే ఆటోమేటిక్గా ఉద్యోగాలు వస్తాయి కాబట్టి ఉద్యోగస్తులు కూడా ఎక్కువ మందే ఉంటారు. ఈ మాల కమ్యూనిటీ మొట్టమొదట కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేది. ఎందుకంటే ఇందిరాగాంధీ గారు చేసిన సంస్కరణల వల్ల దళితులకు న్యాయం జరిగింది అని మాల కమ్యూనిటీ చాలా స్ట్రాంగ్గా నమ్మింది. అందుకే మా తాతల దగ్గర నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకే ఓటేసేవారు. ఇప్పుడు కూడా మా మామల్ని, తాతల్ని, అమ్మమ్మల్ని అడిగితే హస్తం గుర్తే అంటారు. ఎందుకంటే ఒక్కసారి కనుక నమ్మితే ఇవాళ మనకు మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా అనేది పక్కన పెడితే నమ్మినోళ్ళ పక్షానే ఉంటుంది ఈ కమ్యూనిటీ. అయితే ఇప్పుడు పరిస్థితులు తగ్గట్టు మారాల్సిన అవసరం ఉందేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈరోజున తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కనుక నిజంగా అక్కడున్న మాలలకు అండగా నిలబడి వర్గీకరణ అంశమే కాదు రాజకీయ అవకాశాల విషయంలో కూడా మాలలకు ఇవ్వాల్సిన అవకాశాలు కనుక ఇస్తే కాంగ్రెస్ పార్టీ అనుకునడానికి ఏమాత్రం ఆలోచించొద్దు. అలాగే ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో అవకాశాలు తక్కువ వస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీ మనకి ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉందన్నప్పుడు అటు బీఆర్ఎస్ విషయంలో కూడా ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు కాలం ఎలా ఉందంటే ఏ పార్టీ మనకి మేలు చేస్తే ఆ పార్టీతో ఉంటేనే ఆ వర్గాలు బాగుపడుతున్నాయి. ఎప్పుడో మన తాతల కాలంలో మన తాత పలానా ఆయనకి మాట ఇచ్చాడు కాబట్టి అదే పార్టీకి ఇప్పుడు కూడా ఉంటాం మేము అనేది ఇప్పుడున్న ట్రెండ్ కరెక్ట్ కాదు. అలాగే ఆంధ్ర విషయంకి వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీ ఓటింగ్గా ఉన్న మాలస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకుడైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు కాబట్టి అది కూడా కాంగ్రెస్ పార్టీ అనుకుని అతను ఓట్లేసాం. 2019లో అతను భారీ మెజార్టీతో గెలిపించాం. కానీ గెలిచిన తర్వాత అతను చేసింది ఏంటి? దళితులకు ఉన్న అవకాశాలన్నీ నాశనం చేయటం, అంబేద్కర్ గారి పేరు తీసేయటం, దళితులు ఎంతోమందిని చంపిన వాళ్ళకి ఈయన పదవులు ఇవ్వటం. ఈ క్రమంలో వెక్స్ అయిపోయి మళ్ళంటి వాళ్ళు ఎంతోమంది జగన్ ఓడించాలని కంకణం కట్టుకుని ఓడించాం కదా. అదే పౌరుషంతో ఉండాలంటున్నాను. కానీ కొద్దిమంది ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారిని మేము వ్యతిరేకించాం కాబట్టి ఇప్పటికీ వ్యతిరేకిస్తాం అంటున్నారు. ఎందుకు వ్యతిరేకించాలి? అలాగా మన తాతలు ముత్తాతలు ఎవరు ఓటేశారనేది పక్కన పెట్టి ఇప్పుడు మనకి ఏ పార్టీ అనుకూలంగా ఉంటుందనేది మనం ఐడెంటిఫై చేయాలి. 1 కోటి ఓట్లు అంటే మామూలు విషయం కాదండి. ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని స్థాపించవచ్చు. అంత పెద్ద మెజారిటీ కలిగిన ఈ కమ్యూనిటీ అటు రాజకీయంగాను, ఇటు ఉపాధి అవకాశాల్లోనూ, అటు చదువులోనూ, ఇప్పుడు ఉద్యోగాల్లో కూడా వెనకబడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ కులాన్ని ముందుకు తీసుకెళ్లే నాయకులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఒక కులానికి నాయకత్వం వహించేవాళ్ళు ఫలానా పార్టీకి అనుకూలంగా అనేది ఉండకూడదు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ పార్టీతో పని చేయించుకునే విధంగా, ఆ కమ్యూనిటీకి జరిగే అన్యాయాన్ని డీల్ చేసే విధంగా ఉండాలే తప్ప ఆ నాయకులు ఒక పార్టీకి ఉండిపోతే ఒకవేళ ఆ పార్టీ ఓడిపోతే ఆ 5 సంవత్సరాలు కూడా కమ్యూనిటీ వెనకబడినట్టే కదా. కాబట్టి ఆ నాయకులు కూడా పార్టీ ఫ్లేవర్తో కాకుండా పార్టీల్లో ఆ కులానికి సంబంధించిన నాయకులు ఉంటారు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీల్లో మాల నాయకులు ఉంటారు, అలాగే తెలుగుదేశం పార్టీలో మాల నాయకులు ఉంటారు, వైఎస్ఆర్ పార్టీలో మాల నాయకులు ఉంటారు, బీఆర్ఎస్ పార్టీలో మాల నాయకులు ఉంటారు. ఆ నాయకులను పట్టుకుని ఆ ప్రభుత్వంతో కమ్యూనికేట్ చేసి ఆ కులానికి జరుగుతున్న సమస్యల్ని పరిష్కరించే విధంగా కుల సంఘం నాయకులు ఉండాలి తప్ప కుల సంఘం నాయకులు ఎప్పుడూ కూడా పార్టీ ఫ్లేవర్లో ఉండకూడదు. అలా ఉండటం వల్ల ఆ కులానికి చాలా నష్టం జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణలో అధికార ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు వివేక్ గారు, ఆయన మాల సామాజిక వర్గాన్ని నుంచి వచ్చిన నాయకులు. ఆయన ఈ రోజున కమ్యూనిటీ కష్టంలో ఉందంటే కమ్యూనిటీ వైపు నిలబడ్డారు ధైర్యంగా. అక్కడున్న మాలలందరూ అలాంటి వ్యక్తులకు సపోర్ట్ చేసి ఇప్పుడు ఆ ప్రభుత్వంతో కమ్యూనికేట్ చేసి న్యాయం జరిగే విధంగా చూసుకోవాలి తప్ప వివేక్ గారిని వ్యతిరేకించడం, అక్కడున్న అధికార ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం అంత తెలివైన నిర్ణయం కాదని నేను అనుకుంటాను. ఆంధ్రప్రదేశ్లో కూడా అధికార ప్రభుత్వంలో నక్కా ఆనందబాబు గారు పొలిట్ బ్యూరో సభ్యులు, సీనియర్ నాయకులు మాల సామాజిక వర్గం నుంచి ఉన్నారు. అలాగే డోలా బాల వీరాంజనేయ స్వామి గారు ఉన్నారు మాల సామాజిక వర్గం నుంచి. ఇప్పుడు ఆయన మంత్రి సోషల్ వెల్ఫేర్కి. వారితో మాట్లాడి మన సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మనకు పరిష్కారం తీసుకొచ్చే దిశగా మాల సామాజిక వర్గానికి నాయకత్వం వహించే వ్యక్తులు చేయాలి. అలా కాకుండా మనం పార్టీలుగా విడిపోయి ఇక్కడ కూడా వైఎస్ఆర్ మాలలో, టీడీపీ మాలలో, కాంగ్రెస్ మాలలో, బీఆర్ఎస్ మాలలో అనుకుంటూ విడిపోతే ఈ జాతి ఎప్పటికీ నష్టపోతూనే ఉంటుంది. ఊళ్ళో మనకి ఎన్ని గొడవలన్నీ ఉంటాయి, కానీ ఊరి మీద గొడవ వస్తే ఊరంతా ఏకమవుతాం కదా. అలాగే ఇప్పుడు మొత్తం మాల సామాజిక వర్గానికి ఒక సమస్య వస్తుంది కాబట్టి
ఆంధ్ర తెలంగాణలో ఉన్న మాలలందరూ ఏకమయ్యి 2 ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి ఈ కమ్యూనిటీ హక్కుల్ని కాపాడాల్సిందిగా మాల నాయకత్వానికి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ జై భీమ్, జై భారత్, జై జై మహాసేన.